వెల్కమ్ టు మై ఛానల్. టేస్టీ మ్యాంగో రైస్ చేసుకునేస్తామా? మామిడికాయని ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, జీడిపప్పు, ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకునేసి ఇంకా అందులోకి కాస్తంత పసుపు, ఇంగువ కూడా వేసుకొని తర్వాత అందులో తురిమిన మామిడికాయని కూడా వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని అందులోకి కరివేపాకు, వేయించినటువంటి పల్లీలను కూడా వేసి కలుపుకొని అందులో ఉడికించిన అన్నం వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. తర్వాత కాస్తంత కొత్తిమీరను కూడా చల్లుకోవాలి. అన్నం సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. అంతే, వెరీ టేస్టీ మామిడికాయ అన్నం తయారైపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ అండ్ టేస్టీ టొమాటో రైస్ చేసేస్తామా? స్టవ్ పైన కడాయి తీసుకొని 2 స్పూన్ల నెయ్యి, 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేగించాలి. నెక్స్ట్ అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కాస్త వేగించాలండి. అవి వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి మగ్గించాలి. పచ్చివాసన పోయే వరకు మగ్గించాలి. నెక్స్ట్ అందులో 3 లేదా 4 టమాటాలను ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని వేసి 2-3 నిమిషాల వరకు మగ్గించి అందులో సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా వేసి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించాలి. అవి మగ్గిన తర్వాత 3 కప్పుల ఉడికించిన రైస్ని వేసి బాగా కలుపుకునేసారంటే టేస్టీగా ఉండే టొమాటో రైస్ తయారైపోతుంది. చాలా క్విక్గా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ బెండకాయ రైస్ చేసేద్దామా? కడాయిలో ఆయిల్ తీసుకొని బెండకాయల్ని ఈ విధంగా సన్నగా తరుక్కొని 10 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో ఉప్పు, పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. ఈ బెండకాయల్ని మగ్గించుకునే లోపల మనము వేరొక కడాయిలో పొడి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దానికి 4 స్పూన్ల శనక్కాయ గింజలు, 2 స్పూన్ల తెల్ల నువ్వులు, 1 స్పూన్ ధనియాలు వేసి వేయించి చల్లార పెట్టుకొని మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు వేయించిన వాటిని వేసి కారము, తెల్లగడ్డపాయలు వేసి బరకగా గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. నెక్స్ట్ మగ్గించిన బెండకాయల్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో ఆయిల్ తీసుకొని జీడిపప్పు, ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని మగ్గించిన బెండకాయ ముక్కలను వేసుకొని ఉడికించిన అన్నం వేసి కలుపుకొని తయారు చేసుకున్న పొడి మిశ్రమాన్ని వేసి కలుపుకుంటే టేస్టీ బెండకాయ రైస్ రెడీ.